మీ ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 7032378154. మత్తయి సువార్త 28వ అధ్యాయము 20వ వచనం. మత్తయి సువార్త 28వ అధ్యాయము 20వ వచనం. అందరము కలిసి, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా నున్నానని వారితో చెప్పాను. చాలు. కాబట్టి యేసు ప్రభువారు మనతో యుగ సమాప్తి వరకు ఉంటానని చెప్తూ వచ్చాడనమాట. దేవుని తోడు మనకు ఎంతో అవసరం. చూడండి, దేవుడి తోడు ఎంతో అవసరం. ఇలాగా మనం చిన్న చిన్న పనులకు పోతూ ఉంటాం. మనం ఒక్కలమే పోయేటప్పుడు ఎవరినన్నా వస్తావా కాస్త అక్కడ వరకు అని అంటాం. రాత్రులు అనుకో ఎవరినన్నా ఎంట పెట్టుకొని వెళ్తాం. ఎందుకు? అపాయాలు ఉన్నాయి. దెయ్యపు శక్తుల శోధన ఉంది, రకరకాల శోధనలు, భయాలు మనకున్నాయి. కాబట్టి ఒక తోడు మనం కోరుకుంటాం అన్నమాట. అలాగనే దేవుడు తోడు కీడును తొలగిస్తుంది. ఎందుకు దేవుడు ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉంటానన్నాడు? ఇది సాతాను నివసించే రాజ్యము. సాతాను దేవుని బిడ్డల్ని హింసిస్తాడు, దేవుని బిడ్డల్ని శోధిస్తాడు, దేవుడి బిడ్డలకి కీడు చేయాలని చూస్తాడనమాట. కాబట్టి సాతాను కీడును తొలగించడానికి దేవుడు మనకు అవసరం. సాతాను కీడు నుంచి తొలగించడానికి దేవుడు మనతో ఉంటానని. ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉంటాను. మనం యుగ సమాప్తి వరకు ఉంటామా? ఉండము. మనము బ్రతికితే 95 ఏళ్ళు దేవుడు కృపను బట్టి మనము బ్రతకగలం. ఆ పైన మరి సదాకాలం ఎందుకు ఉండేది? మన తదాంతరం మన పిల్లలకు తోడుకుంటాడు, వాళ్ళ తదాంతరం వాళ్ళ పిల్లలకు తోడుకుంటాడు, వాళ్ళ తదాంతరం వాళ్ళ పిల్లలకి తోడుకుంటాడు. భూమి మీద దేవుని ప్రజలకు దేవుడు తోడు ఎంతో అవసరం. దేవుడు తోడున్నప్పుడు కీడు తొలగిపోతుంది. దేవుడు తోడున్నప్పుడు శాపాన్ని తొలగిస్తాడు. దేవుడికి తోడున్నప్పుడు మరణాన్ని తొలగిస్తాడు. దేవుడు తోడుంటే రోగాన్ని తొలగిస్తాడు. శాపము, సాతాను తీసుకొస్తున్నటువంటి ప్రతి శాపాన్ని దేవుడు మన నుండి దూరపరుస్తాడనమాట. కాబట్టి దేవుడు ఇస్తున్నటువంటి వాగ్దానము మనకి కొత్త సంవత్సరంలో దేవుడిచ్చిన వాగ్దానం, ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉంటాను. కాబట్టి మనకి దేవుడు తోడుగా ఉండేవాడు అనమాట. చూడండి, వాగ్దానం ఇచ్చి నెరవేర్చే దేవుడు మన దేవుడు. వాగ్దానం ఇచ్చి నెరవేర్చే దేవుడు. కాబట్టి చూడండి, రోమాపత్రిక 4వ అధ్యాయము 19-20 వచనాలు. మరియు అతడు విశ్వాసమందు బలహీనుడు కాక రమానవే 100 వయసు గలవాడై ఉండి, అప్పటికి తన శరీరము మృతుల్యమైనట్టును సారాయి గర్భము మృతుల్యమైనట్టును ఆలోచించును. కానీ విశ్వాసం వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహపడక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సామర్థ్యుడని రుడిగా విశ్వసించి విశ్వాసం వలన బలము నొందెను. అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడెను. చూడండి, ఇప్పుడు వాగ్దానం ప్రభు అబ్రాహాముకి 75 ఏళ్ళప్పుడు ఇచ్చాడు. రక్షణ వాగ్దానం 2 అబ్రాహాముకి ఒకసారే ఇచ్చాడు. రక్షణ ఒకటే రోజు, పిలుపు ఒకటే రోజు, వాగ్దానం ఒకటే రోజు ఇచ్చాడు దేవుడు. కాబట్టి ఏంటంటే వాగ్దానం, నీ సంతానం ఇస్తాను, 1 కానాను దేశం ఇస్తాను, 2 నీ సంతానం వలన భూజనులు అందరూ కూడా ఆశీర్వదించబడతారు. 3 వాగ్దానాలు. అబ్రాహాం కాలంలో ఒక్కటే వాగ్దానం నెరవేర్చబడింది. ఏంటంటే నీకు పిల్లల్ని ఇస్తాను. కుమారుడిని ఇచ్చాడు దేవుడు. ఎవరికి? అబ్రాహాముకి. కాబట్టి ఒక్కటే నెరవేర్చబడింది. అయితే ఎప్పుడు 75 ఏళ్ళప్పుడు పిలిచినప్పుడు, రమారమి 100 వాడైనప్పుడు ఆ వాగ్దానం వచ్చే 99 ఏళ్ళు అయినప్పుడు ఆ వాగ్దానం వచ్చే సంవత్సరానికి నెరవేరుస్తానన్నాడు. అంటే 100 సంవత్సరాలు. 100 సంవత్సరాలప్పుడు నమ్మటం కష్టమే. ఇక నా బలం ఉడికిపోయింది, నాకు ఎండిపోయిన శరీరంలో నుంచి నాకు పిల్లలు పుడతారా
అని నమ్మటం కష్టమే. ఎండిపోయింది శరీరము, రక్తం పోయింది, బలము లేదు, రక్తము లేదు, శరీరంలో ఏ బలము లేదు. ఇప్పుడు నాకు పిల్లలు పుడతారని అవిశ్వాసం చూపించవచ్చు, కానీ అబ్రాహాం చూపించాల. దేవుడు శక్తిని నమ్మాడు. చూడండి, ఏజ్కేల్తో అంటాడు, ఏజ్కేల్ను ఒక లోయలోకి తీసుకెళ్ళి ఏజ్కేల్కి దేవుడు దర్శనమిచ్చి ఒక లోయలోకి తీసుకెళ్తాడు. ఆ లోయలో అన్నీ కూడా ఎముకలు ఉంటాయన్నమాట. ఎముకలు ఉంటాయి. ఈ ఎముకలు ఎండిపోయి ఉంటాయన్నమాట. తలకాయలు ఒక్కాడ, కాళ్ళు ఒక్కాడ, చేతులు ఒక్కాడ పడి ఉంటాయన్నమాట. అయితే పడి ఉంటే అందులోకి ఏజ్కేల్ని తీసుకెళ్ళి ఏజ్కేల్తో అంటాడు, ఏజ్కేలు ఈ ఎముకలు బ్రతకగలవా అని అంటాడు. అంటే నీకే ప్రభు, ఏజ్కేల్ అంటాడు, నీకే తెలుసు ప్రభు అంటే, ఆయన దేవుడు అంటాడు, నువ్వు వాటిని ప్రవచించు, ఎండిపోయిన ఎముకలారా మీరు లెగిసి నిలబడి మీకు మాంసము నరాలు సమస్తం వచ్చి మీరు మరలా బ్రతుకుతురుగాక అని నువ్వు పలుకన్నాడు. పలికినప్పుడు వాళ్ళందరూ ఎముకలు అతుక్కొని వాటిపైన శరీరము నరాలు అన్నీ వచ్చి వారు మహాసైన్యములుగా లెగిసి నిలవబడుతూ వచ్చారనమాట. కాబట్టి దేవుడు నమ్మితే మనం వాగ్దాన ఫలాన్ని పొందుతాం. దేవుని నమ్మితే వాగ్దానం నెరవేర్చబడుతుంది. కాబట్టి ఏజ్కేలుకి ఇచ్చిన దేవుడే మనకిస్తున్నాడు. అబ్రాహాముకి 100 ఏళ్ళ వాడైనప్పుడు అబ్రాహాము శరీరము మృతుల్లమైపోద్ది, అంటే చచ్చిపోవటానికి దగ్గరకు వస్తుంది, కుళ్ళిపోవటానికి దగ్గరకు వస్తుంది. సారాయి గర్భము మృతిల్లిపోయింది, అంటే పాడైపోవటానికి దగ్గరకు వచ్చింది. ఇలాంటి సమయంలో వారు అబ్రాహాము బలహీనుడు కాలేదు, కానీ విశ్వాసమును బట్టి వాగ్దానాన్ని నమ్మి దేవుడు ఈ మృతుల్లమైపోయిన శరీరంలో నుంచి కూడా, ఈ మృతుల్లమైపోయినటువంటి గర్భంలో నుంచి కూడా ఆయన వాగ్దానాన్ని నెరవేర్చి మాకు పిల్లల్ని ఇవ్వగలడని 100 ఏళ్ళ వాడైనప్పుడు విశ్వాసాన్ని నమ్మి, వాగ్దానాన్ని నమ్మి విశ్వాసాన్ని బలపరుచుకుంటూ వచ్చాడు. కాబట్టి అబ్రాహాము వాగ్దానాన్ని నమ్మాడు కాబట్టి అది దేవుడు అతనికి నీతిగా ఎంచాడు. కాబట్టి అతడు వాగ్దాన ఫలాన్ని 100 ఏళ్ళప్పుడు పొందుతూ వచ్చాడనమాట. కాబట్టి నేను కూడా ఎలాంటి పరిస్థితులైనా కూడా దేవుడు అంటున్నాడు, ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం నీకు తోడై ఉంటాను. యుగ సమాప్తి వరకు తోడై ఉండే దేవుడు, యుగ సమాప్తి వరకు తోడై ఉండేవాడు. చూడండి, వాగ్దానం నెరవేర్చబడక ముందు 18వ అధ్యాయము చూడండి, 18వ అధ్యాయము చూడండి, 12వ వచనం. సారా నేను బలము ఉడికిన దాననని తరువాత నాకు సుఖము కలుగున, నా యజమానుడు వృద్ధుడై ఉన్నాడు గదా అని తనలో తాను నవ్వుకొనెను. ఎందుకు? పై వచనానికి వెళ్దాం. చూడండి, 10, 11 వచనాలు చదువుకుందాం. అందుకు ఆయన మీదటికి ఈ కాలమున నీ యొద్దకు నిశ్చయముగా మరలా వచ్చేదను. అప్పుడు నీ భార్య అయిన సారా ఒక కుమారుడు కలుగునని చెప్పెను. సారాయి ఆయన ఎనుక నుండి గుడారపు ద్వారమునందు వినుచుండెను. అబ్రాహామును సారాయిను బలము గడిచిన వృద్ధులై ఉండి శ్రీధర్మము సారాకు నిలిచిపోయెను గనుక. చూడండి, కాబట్టి ఎప్పుడు అబ్రాహాముకే దేవుడు ప్రత్యక్షమై 99 ఏళ్ళప్పుడు ప్రత్యక్షమై సారమ్మకి 89 ఏళ్ళకి ప్రత్యక్షమవుతూ వచ్చాడు. 89 ఏళ్ళకి వచ్చాడు ప్రభు. వారి దగ్గరకు వచ్చి వారు ప్రేమ ఆతిథ్యం స్వీకరించారనమాట. అప్పుడు దేవుడు అంటున్నాడు, ఏమంటున్నాడంటే, మీదటికి ఇదే కాలానికి నేను వస్తాను మీ ఇంటికి, మీ గర్భమున మీ కౌగుట ఒక కుమారుడు పుడతాడు అని చెప్పాడు. అబ్రాహాము సందేహపడలేదు, కానీ సారమ్మ గుడారం వెనక నుంచి వింటుందన్నమాట. మీదటకు నేను మరలా మీ దగ్గరకు వస్తాను, అప్పుడు మీ కౌగిట్లో ఒక కుమారుడు ఉంటాడు, మీ గర్భంలో పుట్టిన కుమారుడు మీ కౌగిట్లో ఉంటాడని చెప్తూ వచ్చాడు. సారమ్మ గుడారం వెనకుండి అంటుంది, వెనకుండి నవ్వుతూ వచ్చిందనమాట. ఈ జరగని పనులు, నేను ఇప్పుడు 89 ఏళ్ళు వాడినయ్యాను, నా యజమానుడు 99 ఏళ్ళ వాడయ్యాడు, మీదటకు వస్తే ఆయనకు 100 వస్తాయి, నాకు 90 వస్తాయి, ఇదంతా జరిగే పని కాదు అని చెప్పి సారమ్మ ఏం చేస్తూ వచ్చింది, నవ్వుతూ వచ్చిందనమాట. సారమ్మ నవ్వుతూ వచ్చింది. అప్పుడు దేవుడు విని, సారాయి నవ్వనేలా
యెహోవాకి అసాధ్యమైనది ఏదన్నా ఉన్నదా అని అంటూ వచ్చాడనమాట. కాబట్టి సారాయి భయపడి నేను నవ్వలేదు అని చెప్పుద్ది. కాబట్టి దేవుడు చెప్పిన మాటలు మనం ఏం చేయాలా? నమ్మాలి. దేవుడు చెప్పిన మాటలు నమ్మాలి. చూడండి ఎప్పుడు చెప్తున్నాడు దేవుడు. చూడండి ఫస్ట్ నుండి ఆదికాండము 18 అధ్యాయము ఫస్ట్ నుంచి మొదటి నుండి. మరియు మమ్రే దగ్గరనున్న సింధూర వృక్షములో అబ్రహాము వెండవేళ గుడారము ద్వారమందు కూర్చుని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. అతడు కనులెత్తి చూచినప్పుడు 3 మనుషులు అతని యొద్దకు నిలవబడి ఉండిరి. అతడు వారిని చూసి గుడారపు వాకిటి నుండి వారిని ఎదుర్కొనుటకు పరుగెత్తి నేల మట్టుకు వంగి, ప్రభువుకి నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు, నేను కొంచెము నీళ్లు తెప్పించేదను, దయచేసి కాళ్ళు కడుక్కొనము, ఈ చెట్టు క్రింద అలసట తీర్చుకొనమని కొంచెము ఆహారము తెప్పించేదను, మీ ప్రాణములను బలపరుచుకొనుడి, తరువాత మీరు వెళ్ళవచ్చును, ఇందు నిమిత్తమే గదా మీ దాసుని యొద్దకు వచ్చితిరను. వారు నీవు చెప్పినట్లు చేయమనగా అబ్రహాము గుడారములో నున్న సారమ్మ యొద్దకు త్వరగా వెళ్ళి, నీవు త్వరపడి 3 మానికల మెత్తటి పిండిని తెచ్చి పిసికి రొట్టెలు చేయమని చెప్పెను. మరియు అబ్రహాము పశువుల మందకు పరుగెత్తుకొని ఒక మంచి లేత దూడను తెచ్చి ఒక పనివానికి అప్పగించెను. వాడు దాన్ని త్వరగా సిద్ధపరచెను. తరువాత అతడు వెన్నెను పాలను తాను సిద్ధము చేసిన దూడను తెచ్చి వారి ఎదుట పెట్టి, వారు భోజనము చెయ్యు వరకు వారి యొద్ద ఆ చెట్టు క్రింద నిలుచుండెను. వారతనితో, నీ భార్య అయిన సారాయి ఎక్కడ ఉన్నదని అడుగగా అతడు, ఇదిగో గుడారములో ఉన్నదని చెప్పెను. చాలు. చూసావా, యేసు ప్రభువారు ఎలాగొచ్చాడు? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడుగా అబ్రహాము దగ్గరకు వచ్చారు. ఏ కాలంలో వచ్చారు? ఎండాకాలంలో వచ్చారు. ఎండవేళ అబ్రహాము గుడారం ద్వారం నుంచి వచ్చి మందికి ఆ వృక్షం ఎదుట కూర్చొని ఉన్నాడు. 3 మనుషులు వస్తున్నట్టు చూసి పరుగెత్తుకొని పోయి నేల మట్టుకు సాగిలపడి, ప్రభువా నీ కటాక్షము మా మీద ఉన్న ఎడల నన్ను దాటిపోవద్దు, కొంచెం నీళ్ళు తెప్పిస్తాను, తాగండి, అలసట తీర్చుకోండి అన్నాడు. సారమ్మ దగ్గరికి వెళ్ళాడు. మెత్తటి పిండితో రొట్టెలు చేయమన్నాడు. పనివాడి దగ్గరికి వెళ్ళాడు. ఒక దూడను వధించి కమ్మకు సిద్ధపరిచి తెమ్మన్నాడు. తర్వాత నెయ్యను పెరుగును తీసుకొచ్చాడు. వారు సిద్ధపరిచిన దూడని, ఆ రొట్టెల్ని తెచ్చి వారికి ఇచ్చాడు. వారు తినేదాకా వాళ్ళ ఎదుట నిలుచొని ఉన్నాడు. తినిన తర్వాత ఇప్పుడు చెప్తున్నాడు దేవుడు, ఏమంటున్నాడు? వచ్చేటే ఏట నీ కడుపులో ఒక పిల్లగాడు పుడతాడు, అతనికి ఇస్సాకు అని పేరు పెడతావు అని చెప్తూ వచ్చాడు అన్నమాట. కాబట్టి అదే ప్రకారం దేవుడు అబ్రహాముకు వాగ్దానం ఇచ్చాడు. ఈ నూతన సంవత్సరంలో దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానం ఏంటంటే, ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలము మీకు తోడై ఉంటాను. నువ్వు ఉద్యోగానికి వెళ్తే అక్కడ తోడు ఉంటాడు, నువ్వు పొలం పనికి వెళ్తే నీతో కూడా పొలం పనికి వస్తాడు, నీ చేతి పనులకి వెళ్తే అక్కడ ఉంటాడు, నీ బిడ్డల చదువుకి వెళ్తే ఉంటాడు. కాబట్టి ప్రతి విషయంలో మనము దేవుణ్ణి ప్రేమించే వారంగా, దేవుని మాట వినేవారంగా, దేవునికి ఎల్లప్పుడూ ప్రార్థన చేసుకునే వారంగా మనం ఉండాలి. కాబట్టి కొన్ని వచనాలతో దేవుడు మనల్ని దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి యేసయ్య, వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా, నీకు స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం నాయన, నీకు స్తోత్రాలు. ప్రియమైన తండ్రి, ఇనిన వారందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా ఎన్నో వాక్యాలు ఇన్నట్లుగా నా తండ్రి మమ్మల్ని దర్శించండి, మమ్మల్ని ఆత్మతో నింపండి ప్రభా. మీ ప్రజలు ఈ భూలోకంలో దీవెన, ఈ భూలోకం విడిచిపెట్టిన తర్వాత పరలోకంలో దీవెన పొందినట్లు సిద్ధపరచండి. మా మీద ఉన్న మరణాలు, రోగాలు, రకరకాల తెగుళ్ళు దూరపరచండి నాయన. నీ ఇంటికి వస్తున్న ప్రతి బిడ్డని ఆరోగ్యంలో, ఆయుష్లో, నా తండ్రి ఐశ్వర్యంలో దీవించండి. ఎల్లప్పుడూ నీ రక్తంలో మా పాపదోషం లేదేను తోటలో ప్రవేశించిన ఆ పాపమంతా కడిగి మమ్మల్ని పరిశుద్ధపరచండి. యూట్యూబ్లు అంటున్నారు నాయన బిడ్డలు, వారిని వారి బిడ్డల్ని
వారి ఉద్యోగాలు, వారి పంటలు, వారి చేతి పనులు, పొలం పనులు దీవించండి. వారిని ఎల్లప్పుడూ ఆరోగ్యవంతులుగా ఉంచండి. వారి మీద ఉన్న మరణాలు, రోగాలు, రకరకాల తెగుళ్ళు దూరపరచండి తండ్రి. ఎల్లప్పుడూ నీకు మహిమ తెచ్చేవారుగా సిద్ధపరచుకోండి. నన్ను, నా బిడ్డల్ని, నా భార్యని, నా బిడ్డల్ని ముగ్గురిని నా తండ్రి సేవలో బలంగా వాడుకోమని నీకే మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తూ ప్రభు అయిన యేసయ్య నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవునికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. దేవునికి మహిమ కలుగునుగాక, మనకు దీవెన కలుగునుగాక. మన విరోధైనటువంటి సాతాను శక్తులన్నీ బంధించబడునుగాక. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చినప్పుడు వాడు నరకములో, అగ్నిగుండములో పడవేయబడి కాలిపోవునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్.